అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం అన్ని మాయ మాటలు, బూటకం మాటలు, ఏ అన్ని పొద్దున లేస్తే పచ్చి అబద్ధాలు ఆడుతుంది. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, మనీ ఇవ్వలేదు. మాకంతా తెలుసు. నిరుద్యోగులు కూడా అంతా తెలుసు. జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, అన్ని స్థాయిలో కూడా నిరుద్యోగులు కూడా ఆవేశంతో ఉన్నారు. ఇలా అన్న ఒక పిలుపునియండి, మేము వస్తాం, మా సొంత ఛార్జీలు పెట్టుకుని వస్తామన్నా అంటే కూడా, మేము మొన్న కూడా 21కో 22 ప్రోగ్రామ్ పెట్టుకుందామంటే కూడా పోలీస్ వాళ్ళు కూడా మాకు సహకరించారు. మీరు ఫిబ్రవరి 4th పెట్టుకోనంటే ఫిబ్రవరి 4th మహాధర్నాకు సిద్ధమవుతున్నాం. ఊళ్ళలో ఉన్న, గ్రామ స్థాయిలో ఉన్న అందరు నిరుద్యోగులు కదలి రావాలి. ఇది నా ఒక్క ప్రోగ్రాం కాదు, నా ఇంటి ప్రోగ్రాం కాదు. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మాయ మాటలు చెప్పి ఇవాళ మంచిగా దేశాలు, దావోసులు అన్నీ తిరుగుతున్నారు. మనమేమో ఖాళీ కడుపులతో, ఖాళీ జేబులతో అశోనలో తిరుగుతున్నాం. మనకు ఉద్యోగాలు లేవు. 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. యాడిపోయిన 2 లక్షల ఉద్యోగాలు? ఇలా కూడా బొగ్గు కంపెనీ, ఆ కంపెనీ, ఈ కంపెనీ, మా తమ్ముడికి వాటర్ లేదు వాడు మాట్లాడతాడు, మా తమ్ముడికి సుషి కంపెనీ రాలేదు వాడు మాట్లాడతాడు. అందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీ అందరూ దొంగలే. అందరూ వాళ్ళ కుటుంబాల కోసమే మాట్లాడుతున్నారు. మన కోసం మాట్లాడే నాదుడు ఎవ్వడు కూడా ఉండడు. కాబట్టి మన కోసము మనమే ఫైట్ చేసుకోవాలి. రాబోయే రోజుల్లో ఫిబ్రవరి 4వ తారీఖున పెద్ద మహాధర్నా రాష్ట్రంలో అప్పుడెప్పుడో చేసినాం. ఎప్పుడో తెలంగాణ ఉద్యమంలో 1969లో 52లో అంత ఉద్యమాలు చేసినాం. ఇప్పుడు కనుక అలాంటి తరహా ఉద్యమాలు చేయకపోతే మాత్రం మనకు నోటిఫికేషన్స్ రావు. అదేవిధంగా ఇలా గ్రూప్ 1లో ఏం తెలియదు అందరికీ తెలుసు. ఇలా 29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బిడ్డలను అన్యాయం చేశారు. ఇలా మళ్ళీ అంటున్నారు బీసీ పిల్లలు ఎక్కువ వచ్చారు, బీసీ పిల్లలు ఎక్కడొచ్చారు, బీసీ పిల్లలు ఎక్కడ కూడా బీసీ పిల్లలు రాలేదు. ఇలా ఓసీ అంటే ఓపెన్ కేటగిరీలో అంతా రెడ్డిలే అనుకుంటూ మాట్లాడుకుంటారు. కాబట్టి దీని మీద కూడా మనం చర్చ పెట్టాలి. కాబట్టి అందరూ కూడా ఫిబ్రవరి 4th తరలి రావాలని నిరుద్యోగుల తరపున అందరూ కూడా, ఎవరైతే అనుకున్న నిరుద్యోగ నాయకులు అందరూ అనుకుంటున్నారో వాళ్ళందరి తరపున కూడా మేము కోరుకునేది ఒకటే, ఫిబ్రవరి 4th అందరూ తరలి రావాలి. వాళ్ళకి అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తాము.